నల్లగూడ మల్లేశా లంబా డోల్నా కొమరేశా నల్లగూడ మల్లేశా లంబా డోల్నా కొమరేశా కల్లే మస్కల్ గమ్మే అమాశా सावकार दिलो तांदी बेजार सिंधे तंटे सावकार दिलो तांदी बेजार लीडु सिम्मकेली होलीलो गुम्मलाडुకుంటడే చోకిరీల చోళిని చోరీ చేసి పైసలన్నీ ఖర్చుపెట్టి అబ్బాయేమి ఖర్చుకుంటడే ఏ నల్లగూడ మల్లేశా లంబా డోల్నా కొమరేశా దానుంట్లోది మొత్తం మొగ పోసన ఎర్రగని రక్తం దాని పోటా పోటీ ధాటి చూస్తావా దింపేస్తానే గేరం నీ ఒంట్లో ఉప్పు కారం ఈ రాత్రి నాతో భేటీకొస్తావా ఇచ్చినాక చూస్తావు చల్ హట్ చోరీ బస్ చాలు అంటావు నల్లగూడ మల్లేశా లంబా డోల్నా కొమరేశా కల్లే మస్కల్ గమ్మే అంబాశా प्रज्वा प्रज्वा ये प्रज्वा ले ए प्रज्वा ఎంత ధైర్యమే నీకు ఏ లే నిన్ను ఎంత ధైర్యం ఉంటే నాకు కాబోయే భార్య మీద చేయెత్తుతావు అది కాదండి నువ్వెవరు చెప్పడానికి చూడు ఇంట్లోకి వచ్చినంత తేలిక కాదు నా ఇంటి మనుషుల మీద చేయెత్తడం పరాయదానిలా ఉంటూ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే అసహ్యంగా ఉంటుంది చెప్పులు కాళ్ళకు రక్షణ ఇచ్చిన వాటిని వాకిట్లోనే ఉంచుతాం ఎందుకంటే వాటి స్థానం అక్కడే నువ్వు అంతే గుర్తించుకో
మనం వెళ్ళే చోట అవమానాలుంటాయి, అనుమానాలుంటాయి. అక్కడ ఏం జరిగినా మీ కళ్ళల్లో నేను కోపం చూడకూడదు. మీ గొంతులో నేను కరుకుదనం వినకూడదు. నాన్నా, ఏం నాన్నా ఈ టైంలో ఒంటరిగా కూర్చున్నారు? అబ్బే ఏం లేదమ్మా, ఊరికే నాన్నా, తులసి. కూతురి కాపురం ఏమైపోతుందోనని టెన్షన్ పడుతున్నారా? లేదమ్మా, జరుగుతున్న ఘోరాన్ని కళ్ళారా చూస్తూ కూడా ఏమీ చేయలేకపోతున్నానని బాధపడుతున్నాను. బాధెందుకు నాన్నా? పెళ్లి కొడుగ్గా ముస్తాబైన మీ అల్లుణ్ణి చూసి సంతోషించాలి గాని నన్ను చూడండి, నేనెంత హ్యాపీగా ఉన్నాను. అమ్మా తులసి, పెదాలపై సంతోషాన్ని పలికిస్తూ పొంగుతున్న కన్నీళ్లను అదిమి పట్టే విద్య ఎందుకో నాకు చేత కావట్లేదురా. అయినా కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాన్న, మీరే అలా అంటే నాకెవరు ధైర్యం చెప్తారు? నేను అనుకున్నది ఎలా సాధించగలను చెప్పండి? చిచ్చా, అవేం మాటలరా. నా బిడ్డ ఓడిపోదు, ధైర్యాన్ని కోల్పోదు. ఎన్ని అడ్డంకులొచ్చినా అధిగమిస్తుంది తప్ప అలసిపోదు. అంత నమ్మకం ఉన్నా కూడా టెన్షన్తో వేగంగా కొట్టుకుంటున్న మీ గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది నాన్న. అమ్మ తులసి, కొండని ఢీకొనగల స్థైర్యం నీలో గమనించాక, భర్తని దక్కించుకోవాలన్న సంకల్ప బలం నీలో చూశాక ఇంకా నాకు టెన్షన్ ఏంట్రా? నువ్వు నమ్మిన ఆ దేవత నీకు అన్యాయం చెయ్యదు. అంటే నేను నమ్మిన ఆ దేవతని మీరు నమ్ముతున్నారా నాన్న? లేదురా, నేను నిన్ను నమ్ముతున్నాను. నాన్నా, నాన్నా, శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే దేవీం వాచముజనయంత దేవాస్తాం విశ్వరూపా పదమో వదంతే సానో మంత్రే చ మూర్జందుహానాధేనుర్వాగస్మానుపతిష్ఠతేదో వివాహనాంది ఓం గణానాన్త్వా గణపతిహవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతివిశ్వేదదాతనం శ్రీమహాగణాధిపతయే గ్రైమండమై శ్రీమహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై ఓం శ్రీమహాగణాధిపతయే నమః. లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. బాబు కూర్చోండి. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో మహాభాగవతేభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణానాన్త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతివిశ్వేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. మహాగౌరీదేవతాభ్యో నమః. లక్ష్మీ పద్మావతి ప్రసన్న వెంకటే. అయ్యా, అమ్మాయిని కూడా త్వరగా పిలిపించండి. అమ్మ సింధురా, ప్రజ్వెక్కడ?
పంతులు గారు పిలుస్తున్నారు. వచ్చేస్తుంది నాన్నగారు. వెళ్ళి పిలుచుకురా. అలాగే నాన్నగారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవిశ్వేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః మహాగౌరీదేవతాభ్యో నమః లక్ష్మీ పద్మావతి దీన్ని ఏం చేయాలి? అమ్మా అమ్మాయిని రమ్మనడు. సింధురా త్వరగా ప్రజలను తీసురామా. వస్తున్నా నాన్నగారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇదేమో ఇలా చేసి వచ్చింది, వాళ్ళేమో పైనుంచి తొందర పెట్టేస్తున్నారు. ఏం చేయాలి? అయ్యో, నమో ప్రాజపతయే నమో గణపతయే నమ ప్రథమపతయే నమస్తే అస్తు లంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే. అమ్మ సింధుర, ప్రజ్వేదమ్మా. అది నాన్నగారు. మరి ఎక్కడికి వెళ్ళిందక్క? ప్రజ్వా బయటికెళ్ళింది. బయటికి ఏంటి, బయటికి వెళ్ళిందా? ఏంటమ్మా ఇది? పెళ్లి కూతురైన అమ్మాయి ఇల్లు దాటి బయటికి వెళ్ళటం అమంగళం కాకపోతే మరేమిటి? మీరెలా వెళ్ళనిచ్చారమ్మా? ఇప్పుడే వచ్చేస్తుంది పంతులు గారు, మీరు కానిస్తుండండి. ఏంటి వచ్చేది? ఈ సమయంలో బయటకు వెళ్తాం ఏంటి? ఫోన్ చేయి, ఫోన్ చేయమ్మా. ఆ అమ్మాయికేంటి తెలియదు? నీకన్నా బుద్ధుండే కదా, అసలు ఎలా పంపించావు? వస్తే ప్రజ్వా, పరువు తీస్తున్నావు కదే. ఏంటమ్మా పెళ్లి కూతురు లేకుండా పూజ ఎలా జరిపించేది? 10 నిమిషాల్లో వచ్చేస్తుంది పంతులు గారు, మీరు చేస్తూ ఉండండి. అదే 10 నిమిషాల్లో ముహూర్తం దాటిపోతుంది. రాహుకాలం వచ్చిపోతుందమ్మా. మీరెన్ని పూజలు జరిపించినా శుద్ధ దండగమ్మా. అయ్యా, 1 కోటి రూపాయలు పెట్టి గుడి కట్టించి 1000 రూపాయలు పెట్టి గంట పెట్టించకపోవడం ఎంత పాపమో, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి జరగాల్సిన కార్యం ముహూర్తానికి జరిపించకపోవడం అంతే పాపం. ముహూర్తం మించిపోతోంది. పంతులు గారు, మా తమ్ముడు ఒక్కడితో ఈ పూజ జరిపించకూడదా? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? వినాయకుడు ఆదిదేవుడు. కాబోయే వధూవరులు కలిసి చేయవలసిన పూజ విడగొడతానంటారేమిటి? అపచారం. ఇప్పుడు ఎలా పంతులు గారు? మీరే ఏదన్నా మార్గం చెప్పండి. మార్గం అంటే మీరు అంగీకరిస్తే తోడు పెళ్లి కూతురును పక్కన కూర్చోబెట్టి తంతు జరిపించవచ్చు. ఏమంటారు? ఏంటి జరిపించేది? ఈ పూజ ఏదో రేపు జరిపించండి, అంతేగాని ఎవరు పడితే వాళ్ళతో కూర్చోడానికి నేను సిద్ధంగా లేను. అలా అంటే ఎలా బాబు? వేరే మార్గం లేదు, సమయం అంతకన్నా లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను.
తోడు పెళ్లి కూతురు ఈ అమ్మాయే కదా, పర్వాలేదు కూర్చొనివ్వండి, పూజ జరిగిపోతుంది. ఒప్పుకో బాబు, శుభం జరుగుతుంది. అది కాదు, నేను బాబు నువ్వు ఇంకేం మాట్లాడకు. అమ్మా ఇలారా, వచ్చి కూర్చో. కూర్చోమ్మా.